పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వివాదంలో బిగ్ బాస్ ఫేమ్ నటి దివి కూడా చిక్కుకున్నారు. ఈ పార్టీ విషయంలో ఆమె పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని, వారికి సహకరించలేదని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోని మీడియా తనపై దృష్టి సారించడంతో దివి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె ఒక వాయిస్ నోట్ ను విడుదల చేసి తన ఆవేదనను పంచుకున్నారు. ఈ వివాదం గురించి దివి మాట్లాడుతూ, మీడియా మిత్రులకు ఒక చిన్న విన్నపం. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్ళినప్పుడు అక్కడ జరిగే అన్ని తప్పులను మాపై నెట్టేయడం సరికాదు. మీరు కూడా ఒక్కసారి వాస్తవాలను పరిశీలించండి. నేను ఏదైనా తప్పు చేసినట్లు నిజంగా ఆధారాలు ఉంటే అప్పుడు నా ఫోటో వేయండి, తప్పులేదు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా నా ఫోటోను ఉపయోగించి ఇలా ప్రతికూలంగా వార్తలు రాసే నా కెరియర్కు చాలా నష్టం కలుగుతుందని ఆమె అన్నారు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానని దివి గుర్తు చేశారు. స్నేహితురాలు పార్టీకి పిలిస్తే వెళ్ళాను. పుట్టినరోజు పార్టీకి వెళ్ళినందుకు అక్కడ జరిగిన పొరపాటును నాపై మోపడం ఎంతవరకు సమంజసం? దయచేసి నా ఫోటోలు వాడకండి, దీనివల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని దివి తన వాయిస్ నోట్లో పేర్కొన్నారు. మంగ్లీ బర్త్డే పార్టీకి హాజరైన దివి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు రావడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ఆరోపణల నేపథ్యంలో దివి తన స్పందనను తెలియజేస్తూ మీడియా సంయమనం పాటించాలని కోరారు. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళితే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగిటివ్గా చేస్తే నా కెరియర్కి ఎంత ఇబ్బంది అండి. ఎంత కష్టపడి ఐ హ్యావ్ కమ్ దిస్ ఫార్. ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్ళకుండా కాదు కదా. ఆ అమ్మాయి మంచి షీఈస్ గుడ్ నో, అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి నేను బాధితురాల్లాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా, అక్కడ జరిగిన మిస్టేక్స్కి మీరు బాధితులు అయిపోతారండి. అలా కాదు కదా. కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఫ్రెండ్ బర్త్డే పార్టీ అని వెళితే మనము అక్కడ ఏం జరుగుతున్నాయో లేకపోతే వాళ్ళకి సంబంధించిన మిస్టేక్స్ అన్నీ మన పైన తోయడం కాదు కదండి. మీరు కూడా ఒకసారి చూడండి, చూసి దాన్ని బట్టి నిజంగా ఏమన్నా ప్రూఫ్స్ లేకపోతే ఏమన్నా మనం కూడా ఏమన్నా మిస్టేక్ చేసామని తెలుసుంటే అప్పుడు మీరు నా ఫోటో వేస్తే బాగుంటుందండి. కానీ ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా మీరు నా ఫోటో యూజ్ చేసి ఇలా నెగిటివ్గా చేస్తే నా కెరియర్కి ఎంత ఇబ్బంది అండి. ఎంత కష్టపడి ఐ హ్యావ్ కమ్ దిస్ ఫార్. ఇది బర్త్డే అంటే ఇప్పుడు మీరు కూడా ఎవరి బర్త్డే అయినా పిలిస్తే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే వెళ్తారు. ఇప్పుడు నా ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్ళకుండా కాదు కదా. ఆ అమ్మాయి మంచి షీఈస్ గుడ్ నో, అలా నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్ళాను. అలా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్కి నేను బాధితురాల్లాగా ఇప్పుడు నా ఫోటోని మెయిన్గా ఇలా ఫోటో పెట్టి మరి చేయడం తప్పండి. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్డేకి వెళ్తారు కదా, అక్కడ జరిగిన మిస్టేక్స్కి మీరు బాధితులు అయిపోతారండి. అలా కాదు కదా. కొంచెం మీరు ఒకసారి చూసి నా ఫొటోస్ యూజ్ చేయకండి ప్లీజ్. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. నాకు ఇబ్బంది అవుతుందండి. ప్లీజ్, థ్యాంక్ యూ.